హాయ్ అండి, హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇదేంటో తెలుసా? అందరికీ తెలిసే ఉంటుంది. కొత్త మామిడికాయ పచ్చడి అండి, కొత్తది ఈ సంవత్సరం పెట్టింది. కలర్ఫుల్గా ఉంది, చూస్తుంటే మాత్రం నోరు ఊరిపోతుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని మామిడికాయ పచ్చడి తింటే ఉంటుంది, మామూలుగా ఉండదు కదండి. వేడి అన్నంలో మామిడికాయ పచ్చడి నెయ్యి వేసుకొని తింటే అసలు చికెన్ మటన్ నాన్ వెజ్ పనికిరాదు కదండి. చూసారా, కలుపుతుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయండి. కొత్త పచ్చడి అందరూ ఎంత బాగుందండి అసలు. ముద్దపప్పు వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది, కానీ వేడి అన్నంలో మామిడికాయ పచ్చడి నెయ్యి చాలా బాగుందండి అసలు. అందరూ పచ్చళ్ళు పెట్టుకునే సీజన్ కదండి. మేము ఆల్రెడీ పెట్టేసి వారం అవుతుంది. మా పిల్లలు అయితే అసలు రోజు తినే పని, అంత టేస్ట్గా ఉంది, బాగుంది. కొత్త ఆవకాయ పచ్చడి తినే కొద్దీ తినబుద్ధి వేస్తుంది కదండి. లాస్ట్లో పచ్చడి అయిపోయాక కూడా ఇంకా కావాలనిపిస్తుంది. అందరు పచ్చళ్ళు పెట్టుకున్నారు ఫ్రెండ్స్, మేమైతే పెట్టేసాం పచ్చడి. బాగుంది కదని ఈ ఎండకి ఎక్కువ తినడం కూడా మంచిది కాదు కదండి, వేడి చేస్తుంది. ఎంత టేస్ట్గా ఉంటుందో, ఎంత తింటామో అంత వేడి చేస్తుంది. ఎండాకాలం కదా, బయటికి వెళ్ళే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మాగాయ అని ఊరగాయ అని అంటూ ఉంటారు. మాగాయ అంటే కాయని చెక్కు తీసి ఎండబెట్టి పెడతారండి, అది బాగుంటుంది. నాకు అది రాదులే, కానీ ఈ పచ్చడి అయితే నేనే పెట్టా, చాలా బాగుంది. ఇలా ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి ప్లీజ్. చాలా బాగుందండి మామిడికాయ పచ్చడి. మీలో ఎంతమందికి ఇలా ఇష్టం తింటామో కామెంట్ పెట్టండి, మర్చిపోవద్దు. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.